భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలకొల్లు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తికే కలంకరం తెచ్చారు. విద్యాబుద్ధులు నేర్పించి పాఠాలు చెప్పాల్సిన గురువు వెకిలి చేష్టలు నోటి దూలతో ఆభాసుపాలయ్యారు. గతంలో కూడా ఇలాంటి చేష్టలు చేసి పలువురితో అక్షంతలు కూడా వేయించుకున్న సదరు ఉపాధ్యాయుడు తన ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు తెచ్చుకోలేకపోయాడు. ఉపాధ్యాయుడు వెకిలి చేష్టలతో విసిగి చెందిన విద్యార్థులు బయట చెప్తే ఏం జరుగుతుందని ఇతను చేసే వెకిలి చేష్టలు భరిస్తున్నారు. సీన్ కట్ చేస్తే ఎట్టకేలకు విషయం బయటికి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కీచక ఉపాధ్యాయునికి తగిన శాస్తి జరగాలని కూడా అంటున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం పాపకొల్లు ఉన్నత పాఠశాలలో సోమవారం రోజున మధ్యాహ్నం 11 గంటల సమయంలో రామారావు అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిపై దుష్పదాజాలంతో మాట్లాడటంతో అమ్మాయి మనస్తాపంతో చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంప్లైంట్ సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు ఇస్తే అది ఆ రోజు నైట్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ మేము ఈ రోజు అన్ని పార్టీలుగా అన్ని కుల సంఘాలుగా అదే విధంగా మేము విద్యార్థుల తరపు నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ఈ యొక్క ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వెంటనే రిమూవ్ చేసి ఆయన అరెస్ట్ చేసి పోలీసుల అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేమంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని